హాయ్ అండి. అరుణాచలం గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనకి యమలింగం తర్వాత దూర్వాస మహర్షి టెంపులొస్తది. పూర్వం ఇక్కడ దూర్వాస మహర్షి ఆశ్రమం ఉండేదంట. కుంతీదేవి పాండవులతో కలిసి వనవాసం చేసే టైంలో ఇక్కడ ప్రసన్న దూర్వాస మహర్షి మూర్తిని ప్రతిష్ఠించి రోజు పూజలు చేస్తూ ఉండేవారంట. ఇక్కడ నమస్కారం చేసుకుంటే ఎప్పటినుంచో ఉన్న కష్టాలన్నీ పోతాయి అని నమ్ముతారు. ఎప్పటినుంచో సంతానం లేని వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటే వాళ్ళకి సంతానం కలుగుతుందని అందరూ నమ్ముతారు. ఈ గుడి చుట్టుపక్కలంతా మొత్తం పువ్వులతో ఉంటదండి. మనం చాలా రకాల పువ్వులు చూడొచ్చు ఇక్కడ. అండ్ పక్కన ఖాళీ ప్లేస్‌లో అందరూ రాళ్ళు పెడతా ఉంటారు ఒకదాని మీద ఒకటి. అలా పెట్టడం వల్ల సొంతిల్లు లేని వాళ్ళకి సొంతిల్లు కట్టుకుంటారు అని ఒక నమ్మకం అంట. అందుకే ఇక్కడికొచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇలా ఒకదాని మీద ఒకటి రాయి అలా పెట్టేసి వెళ్తా ఉంటారు. మీరు కూడా గిరి ప్రదక్షిణకెళ్ళినప్పుడు మస్ట్ అండ్ షుడ్‌గా విజిట్ చేయండి ఈ టెంపుల్‌ని. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.